ఆయనకి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన జలమండలి జీఎం సంఘం అనంత లక్ష్మీ కుమార్ ను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో లక్ష్మీ కుమార్ ను ఏసీబీ అధికారులు చంచల్గూడ జైలుకు తరలించారు. హైదరాబాద్ జలమండలిలో ప్రాజెక్టు డివిజన్ 3 జీఎం గా పనిచేస్తున్న సంఘం అనంత లక్ష్మీ కుమార్ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ హైదరాబాద్ సిఐయు విభాగం డీఎస్పీ మజిద్ ఖాన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం మల్లాపూర్ వెంకటరమణ కాలనీలోని కుమార్ ఇంటికి చేరుకొని సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, సికింద్రాబాద్లతో పాటు నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలోని కుమార్ బంధువులు, స్నేహితులకు చెందిన 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. సోదాల సమయంలో కుప్పలు తెప్పలుగా ఉన్న నోట్ల కట్టలు చూసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమివ్వడంతో ఆ నగదును లెక్కింపునకు కౌంటింగ్ మిషన్స్ ను అధికారులు వినియోగించారు. దాదాపుగా 1.20 కోట్ల నగదును, అలాగే 1.5 కిలోల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ లో 3 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు, 6 ఓపెన్ ఫ్లాట్లను అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం మొత్తం ఆస్తుల విలువను 5.88 కోట్లుగా గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసి మరిన్ని ఆస్తులను గుర్తించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. మల్లాపూర్లోని కుమార్ నివాసంలో 2 కార్లను సీజ్ చేశారు. గత నెలలో తన కుమార్తె వివాహాన్ని కుమార్ అంగరంగ వైభవంగా ఎంతో డబ్బులు వెచ్చించి మరీ జరిపించాడు. వివాహం కోసం కొన్ని 100 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ డబ్బులు ఎలా సంపాదించారన్న దానిపై కుమార్ వద్ద నుంచి ఏసీబీ అధికారులు వివరాలు సేకరించినట్టుగా సమాచారం.